రాజ్యసభ నామినేషన్ దరఖాస్తు తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ దరఖాస్తును ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇందిరా పార్కు చౌరస్తా వద్ద బీజేపీ ఎన్నికల సంఘం దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ దరఖాస్తు తిరస్కరణపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టౌన్లో బీజేపీ ఈసీని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అయ్యే రాజ్యసభ ఎన్నికల్లో మా మీనాక్షి నటరాజన్ గారి మా కాంగ్రెస్ని తట్టుకోలేము అనేసి మమ్మల్ని నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రజలు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒక సపరేట్ ఇండిపెండెంట్ బాడీలా పనిచేయాల్సింది పోయి ఈరోజు బీజేపీకి ఓ తొత్తులా పనిచేస్తుంది. ఈ విధంగా మనము మన ఇండియా డెమోక్రసీని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాము. ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి పైన కేసు ఉంది అని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో అది కేసు కాలే, ఎఫ్ఐఆర్ కాలే, ఒక కోర్టుకి పోలేదు. అది ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కూడా మీనాక్షి నటరాజన్ గారిది ఒక రెస్పాండెంట్గా యాడ్ చేశారు. ఆ కంప్లైంట్లో ఆమె చర్య తీసుకోవాలి అనేసి రెస్పాండెంట్గా యాడ్ చేశారు. కానీ ఆమె మీద కేసు పెట్టుడే కానీ ఆమె ఇన్వాల్వ్మెంటే కానీ ఆ కేసులో లేదు. దీని ప్రకారంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళనే కానీ మా మీనాక్షి నటరాజన్ ఆమె సింప్లిసిటీకి ఓ మారుపేరు, గాంధీవాదిగా ముందట్టుకొస్తూ అసలు ఆస్తులే కానీ ఒక ఫ్యామిలీనే కానీ పక్కకు పెట్టేసి దేశం కోసం పోరాడి పనిచేసే వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు పెట్టి ఆమెని ఈరోజు నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా మేము దీన్ని కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. దయచేసి పబ్లిక్ అందరు గమనించాలి. కాంగ్రెస్ని మీనాక్షి నటరాజన్ గారిని తట్టుకోలేము అనేసి ఇలా రిజెక్ట్ చేసి గెలవాలి అని బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. ఒక నోటీసుల ద్వారానే ఎన్నిక చెల్లదంటూ ఈసీ ఏకమై వాళ్ళు చేసిన దుర్మార్గ చర్యకు నిరసనగా దేశం మొత్తంలో మోడీ గారి కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అందరినీ అంటే దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారానే వాళ్ళు సర్ ద్వారా ఓట్లు తీసేసి పశ్చిమ బెంగాల్లో గెలిచినట్టు ఇక్కడ కూడా అవినీతికి పాల్పడి వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా ఈసీని పెట్టుకొని ఇలా డిస్మిస్ చేయడం జరిగిందంటే నామినేషన్ తిరస్కరించడం జరిగింది. వాళ్ళు ఇనానిమస్ చేసుకోవడానికి వీలుగా చేయడం జరిగింది. కావున దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు గద్దె దిగే వరకు, మోడీ గద్దె దిగే వరకు, బీజేపీ పార్టీ గద్దె దిగే వరకు, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని సందర్భంగా గుర్తు చేస్తాం.